అంగన్యాసము, అంగములలో అవయవములలో భగవంతుణ్ణి ఉంచుట. కరన్యాసము, చేతులలో దేవుణ్ణి ఉంచుట. అంగుష్టాభ్యా నమః అనగానే ఈ బొటన వేలులోకి ఆ అమ్మవారి శక్తో అయ్యవారి శక్తో వస్తుందన్నమాట. అలా శక్తులను దేవతలని చేతులలో ఉంచితే కరన్యాసం, అవయవాలలో ఉంచితే అంగన్యాసం. ఈ అంగన్యాస కరన్యాసాదులతో రక్షాబీజములు చదవడం అనేది ఎప్పుడూ ఒక గొప్ప అద్భుతమైన వేద సంప్రదాయం. తద్వారా యుద్ధరంగానికి వెళ్ళేవాడు కానీ, పని మీద వెళ్ళేవాడు కానీ అకాల మరణం పొందడు, ప్రమాదవశాత్తు చావడు. అందుకే ఈవిడ ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చదివింది. పక్షౌ తే మారుతః పాతు చంద్రసూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుం. దీనికి ఋగ్వేద మంత్రము అని పేరు. ఈ మంత్రాన్ని వినత నిత్యం చదివేది. అందుకే ఆవిడ కొడుకులు ఎప్పుడూ అపజయం పాలు కాకుండా విజయం పొందారు. పూర్వకాలంలో చిన్నపిల్లలకి రోజు ఈ శ్లోకం నేర్పి వాళ్ళ శరీరంలో ఎక్కడ అవయవాలలో ఏ చెయ్యి ఉంచాలో ఉంచేలా చేసేవారు తల్లిదండ్రులు. తద్వారా ఏమవుతుంది, పిల్లలకి బయట ఎక్కడ విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు సాటి పిల్లల వల్ల గాయాలు అయ్యేవి కాదు, విద్యలో అభివృద్ధి పొందేవారు. ఎప్పుడన్నా వీధిలోకి వెళ్ళాక మళ్ళీ వాడు ఇంటికి వచ్చేదాకా వాడు బతుకుతాడో లేదో మనకు తెలియదుగా. ఇవాళ సైకిల్ వేసుకెళ్ళాడు అంటే ఇప్పుడు సైకిల్ ఎక్కడున్నాయి ఇలాంటి పిల్లలకి? పుట్టగానే రెండు ఇస్తున్నాం మనం. ఒకటి బైక్, రెండోది సెల్. ఈ రెండూ లేకుండా పిల్లల్ని అసలు కడుపులో ఉండగానే రిజర్వేషన్ చేసేస్తున్నాం. సెల్ మాట్లాడటం మనకంటే పిల్లలకి బాగా ఎలా వస్తుంది అని ఒక ఆవిడ అడిగింది ఈ మధ్యన. గురువుగారు మా పిల్లలు పుట్టగానే సెల్ మాట్లాడుతున్నారు, నాకు ఎప్పుడు కూడా తెలియదండి అంటే, అవునమ్మా ఆ పిల్ల కడుపులో ఉన్నంతకాలం నువ్వు సెల్ తెగ మాట్లాడేసావు. సెల్లో అని పుడుతున్నారు వాళ్ళు హలో పోయే చివరికి. కాబట్టి పిల్లలకి వాళ్ళు ఎలా అయ్యే కానీ పూర్వం సైకిల్ మీద వెళితే ఏ యాక్సిడెంట్ అన్న అవుతుందని ఒక భయం ఉండేది. ఇప్పుడు కూడా అంతే. బయటికి వెడుతున్నారంటే మనుషులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కారుల్లో వెళ్ళేటప్పుడు ఎంత వేగంగా పెడుతున్నారండి, అసలు అర్థం లేకుండా అయిపోయారు పిల్లలు. ఆ వేగం వల్ల వాళ్ళు చస్తున్నారు, మనల్ని చంపుతున్నారు, తల్లిదండ్రులకి యావజ్జీవితం బాధ కలిగిస్తున్నారు. అలాంటి ప్రమాదములు రాకుండా ప్రయాణములో పిల్లల్ని రక్షించే అపూర్వ శ్లోకం ఇది. మహాభారతంలో వ్యాసుల వారు వినత ద్వారా అందించారు. పక్షౌ తేవే మారుతః పాతు, మారుతః వాయుదేవుడు నీ పక్షములను రక్షించుగాక. పక్షికైతే పక్షతః అంటే రెక్కలను, అదే మనిషికైతే చేతులని అర్థం. మనం చదువుకుంటే మన చేతుల్ని వాయువు రక్షిస్తాడు. ఈ రెండు చేతుల్లో కుడి చేత్తో ఎడమ చేతిని, ఎడమ చేత్తో కుడి చేతిని తడువుకుంటూ పక్షవుతే మారుతః పాతు అని పిల్లలకు అనాలి. ఇది మనం చేసుకోకూడదు. పిల్లలకు అలా చేతులు నిమిరి ఈ శ్లోకం చదివితే పిల్లల చేతులను వాయుదేవుడు రక్షిస్తాడు. ఇక్కడ వినత యొక్క కుమారుడు పక్షి గనక ఆయన రెక్కలను వాయుదేవుడు రక్షించుగాక అన్నదామె. చంద్రసూర్యౌచ పృష్ఠతః వీపుని వెనక భాగాన్ని చంద్రుడు సూర్యుడు రక్షించుగాక. శిరశ్చపాతు వహ్నిస్తే ఈ శిరస్సుని అగ్నిహోత్రుడు రక్షించుగాక. వసవః అష్టవసువులు సర్వతస్తనుం శరీరమంతా రక్షింతురుగాక. ఈ శ్లోకానికి ఒక గొప్ప శక్తి ఉంది. తనకిగా తాను చదువుకుంటే ఉపయోగపడదు, ఇతరుల కోసం ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు భార్య భర్త శరీరాన్ని నిమిరి ఈ శ్లోకం చదివితే భర్తకి అపజయం ఉండదు, ఈ అవయవాలన్నిటికీ రక్షణ కలుగుతుంది. అదే భార్యకి భర్త చదివితే ఆవిడకి అవయవ రక్షణ కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి చదివితే పిల్లలకి శరీరానికి తగిన రక్షణ లభిస్తుంది. ఇలా పఠించిన వారి ద్వారా ఇతరులకు రక్షణ కలిగించే అపూర్వ స్తోత్రం ఇది. అంత గొప్ప స్తోత్రం. చదువుకున్నవాడికి కదట, చదివి ఇతరులకు ఉపయోగపడేలా చేసే స్తోత్రం అన్నమాట ఇది. ఇప్పుడు మీకు రహస్యం చెప్పాలి. ఈ స్తోత్రం దేవతలకి రాక్షసులకి కూడా కశ్యప ప్రజాపతి నేర్పాడు. కానీ రాక్షసులు నాశనం అయ్యారు, దేవతలు విజయం పొందారు. ఎందుకో తెలుసా? రాక్షసులు మూర్ఖులు తెగతాగి ఎవడికి వాడికి స్తోత్రం చదువుకుని యుద్ధానికి వెళ్ళేవాట, వాళ్ళకి ఉపయోగం లేదు. కానీ రాక్షసుల బదులు దేవతలు ఏం చేసేవారు? ఇంద్రుడేమో అగ్నిని, అగ్నేమో ఇంద్రుడిని ఒకళ్ళొకళ్ళు తడువుకుంటూ ఈ స్తోత్రం చదివేవాళ్ళు. ఈ విధంగా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడ్డారు. ఇది తెలివితేటలంటే. ఇప్పుడు ఈ స్తోత్రం చెప్పాను కనుక మీరు కూడా ఏం చేయాలన్నమాట, మీరు పక్కవాడికి ఎందుకు ఉపయోగపడాలనుకోకుండా దేవతల్లాగా ఏం చేయాలి? ఇప్పుడు కాదు, అయిపోయాక. ఇప్పుడు మళ్ళీ లేచి అందరూ ఒకళ్ళకొకళ్ళు తడుగుతే అదో ప్రమాదం వస్తుంది. సహజంగా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఈ స్తోత్రాన్ని అలా శరీరమునకు తాకి చదివితే ఆ వెళ్ళే వ్యక్తికి బయట ఏ ప్రమాదము ఉండదు.
పక్షౌతే మారుతః పాతు చంద్రసూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు మే తే వహ్నిః వసవః సర్వతస్తనుం అని చదివి ఇక వెళ్ళిరా అంది.